Hi, good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. We are in 110 planning. ఇంకో few days అయితే 1 లెవెల్లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అవ్వాలి. దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? నా సామిరంగ మూవీ రివ్యూ. నా సామిరంగ మూవీ యాక్టెడ్ బై నాగార్జున, హీరోయిన్ వచ్చి హర్షిక రంగనాథ్ అండ్ విజయ్ బెన్నీ. అతను డ్యాన్స్ మాస్టర్, అతనికి అవకాశం ఇచ్చాడు డైరెక్టర్గా మన నాగార్జున గారు. సో ఇది మలయాళం సినిమా రీమేక్. ద సినిమా ఎలా ఉందో మనం విశ్లేషణ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ 1963 బ్యాగ్లో ఇద్దరు అన్నదమ్ములు, నాగార్జున అండ్ అల్లరి నరేష్. వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు చిన్నప్పుడు వీళ్ళని నాజర్ చేరదీస్తాడు. అయితే నాజర్ చనిపోయే మూమెంట్లో, అంటే నాజరు ప్రాబ్లంలో ఇబ్బందిలో ఉన్నప్పుడు నాగార్జున అనేది ఎలా హెల్ప్ చేశారు. అయితే ఒక లవ్ స్టోరీ ఒకటి నాగార్జునకు ఉంటుంది. అది సక్సెస్ అయిందా లేదా అనేటటువంటి అంశం మీద ఈ సినిమా స్టోరీ లైన్ ఆధారపడుతుంది. అయితే విలేజ్ బ్యాక్డ్రాప్లో డిఫరెంట్ వర్షన్స్లో నాగార్జున లుక్స్ని బాగా మెయింటైన్ చేశారు. యంగర్ వర్షను, కొద్దిగా ఓల్డర్గా ఉన్నటువంటి ట్రాక్స్ ఏదైతే ఉందో అది బాగా తీశాడు డైరెక్టర్. సో దట్ ఇది మలయాళం మూవీ రివ్యూ. ఇంకొద్దిగా స్టోరీ బాగున్నట్టయితే ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. బట్ థింగ్ ఈజ్, దీంట్లో మాస్ ఎలిమెంట్స్ నాగార్జున నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి మాస్ ఎలిమెంట్స్ అన్నీ తప్పకుండా ఉన్నాయి మనకు. ఇందులో చాలా అవుట్ అండ్ అవుట్ మాస్. స్టార్టింగ్ నీ తమ్ముడు అంటే అల్లరి నరేష్ యొక్క క్యారెక్టరేషన్ ఇందులో గమ్యంలా చెప్పలేదు కానీ మంచి రోలు. అతన్ని కూడా వన్ ఆఫ్ ద రోల్ ఇందులో ప్లస్ పాయింట్ ఆఫ్ ద రోల్. అయితే ఆ సినిమా స్టార్టింగ్ నుంచి వస్తూ చైన్, శివాలో చైన్ లాగే సీన్ వరకు విశ్రాంతి దగ్గర వచ్చేటటువంటి సీన్ హైలైట్ ఆఫ్ ద మూవీ. చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం బీజిఎం దానికి తగ్గట్టుగా కూడా కీరవాణి పెట్టారు. సో సాంగ్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా మైనస్ ఆఫ్ ద మూవీ. కానీ ఫైట్స్ మాత్రం అద్భుతం. అల్లరి నరేష్ క్యారెక్టరైజేషన్, రావు రమేష్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో క్యారెక్టరైజేషన్ అయితే రాజ్ తరుణ్ వన్ ఆఫ్ ది సపోర్టింగ్ రోల్ అని మాత్రం చెప్పొచ్చు. ఆశిక రంగన ఆమెకి ఇచ్చినటువంటి క్యారెక్టరైజేషన్ బాగానే మెప్పించింది. సో దట్ ఇంకా ఆమెకు ఇది ఇస్తుంటే బాగుండేది. కానీ కనెక్ట్ ఇంకా పూర్తి స్థాయిలో ఆమె రోల్ అనేది ఇంకా కనెక్ట్ ఉంటుంది కాలేదు పబ్లిక్కి. సో దట్ ఇది బీజిఎం సాంగ్స్ ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ దేర్. అండ్ లాస్ట్ 30 minutes ఆఫ్ ద క్లైమాక్స్ ఆఫ్ ద మూవీ ఎక్సలెంట్. చాలా బాగుంది. అక్కడ ఏంటంటే కంటిన్యూస్గా అక్కడ ఎమోషన్ సీన్స్ ఉంటాయి. ఇక లాస్ట్లో అవి డెఫినెట్గా పబ్లిక్ కనెక్ట్ అవుతుంది. సో దట్ అక్కడ మూమెంట్ 30 minutes ఆఫ్ ద ఎపిసోడ్స్ మీద సో ఉండేది. ఫైట్స్ ఇక డీసెంట్ మూవీయే. డెఫినెట్గా కొన్ని సీన్స్ ఆడు అనిపించాము. స్టార్టింగ్ సినిమా నాగార్జున విత్ ఆమె లవర్తో వెళ్ళినటువంటి దాంట్లో కొన్ని తప్ప మిగిలినవన్నీ కూడా హైలైట్ ఆఫ్ ద మూవీ. ప్రాబ్లం ఏం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ని ఇచ్చేస్తుంది. మాస్, ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్ని కూడా ఇది చాలా సాటిస్ఫై అవుతుంది. సో దట్ ఈ మూవీలో విలేజ్ డ్రాబ్యాక్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మిగిలినవి కానీ చాలా బాగున్నాయి. ఇట్స్ ఓకే. స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ నైస్. సో దట్ ప్రజెంటేషన్ ఇంకా స్క్రిప్ట్లో ఇంకొద్దిగా కనుక డైరెక్టర్ ఇట్లా ఇచ్చేసుకున్నట్టయితే ఇంకా ఈ సినిమా ఒక రేంజ్లో ఉండేది. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఓల్డ్ లవ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ట్రాక్లో నాగార్జున లుక్స్ మీద యాక్షన్ వైజ్గా ఇట్స్ 100% నాగార్జున చేసింది. అల్లరి నరేష్ కూడా ఈక్వల్ టు ద నాగార్జున, అంటే అదర్ దాన్ నాగార్జున. ఇంకా అల్లరి నరేష్ మెయిన్ కీ రోల్ అనే ఆఫ్ ద మూవీ. సో దీంట్లోకి వచ్చేటప్పటికి లవ్ ట్రాక్ అనేది బాగానే నడుస్తుంది. ఆ లవ్ ట్రాక్ మళ్ళీ రాణి రోజు అనే సినిమా సర్వానంద్ అలాగా అనిపిస్తుంది. సో దట్ కొంతవరకు బట్ బాగానే తీశాడు. ఓవరాల్ మీరు ఇంకా కూడా అద్భుతమైనటువంటి ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్లో ట్రాక్ లాగా అనిపిస్తుంది మూవీ. కానీ రెస్ట్ ఆఫ్ ద మూవీ విశ్రాంతి తర్వాత మాత్రం మామూలుగా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో విలన్ క్యారెక్టరైజ్ చేసిన వాళ్ళు బాగుంది. ఇంతకుముందు మనము అంటే ఇలాంటి ప్లే ఆఫ్ ద స్టోరీస్ చూసాము. దానికి తగ్గట్టుగానే ఉంటుంది క్యారెక్టరైజేషన్స్. బట్ థింగ్ ఈజ్ ఓకే. మూవీ ఎంత ఓల్డ్ జనరేషన్ థియేటర్లో ఎప్పటికప్పుడు బాగా అనిపిస్తుంది. బోర్ లేకుండా టైంపాస్ అవుతూ మూవీ ముందుకెళ్తుండటం వల్ల ఒకసారి చూడటానికి ఉంటుంది. డెఫినెట్గా మాస్, నాగార్జునలో ఉన్నటువంటి మాస్ అపియరెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ అభిమానులకు మాత్రం డెఫినెట్గా ఉత్సాహాన్ని ఇస్తుంది. సో సంక్రాంతిలో వచ్చినటువంటి హనుమాన్ తర్వాత ఇదే సెకండ్ మూవీ విన్నర్ నా సామిరంగ, నో డౌట్. సో ఐఎమ్ గివింగ్ ద రైటింగ్ అబౌట్ ఆఫ్ 5కి 3.5. ఇంకా కూడా కలెక్షన్స్ బాగా వస్తాయని నమ్ముతున్నాను.
సో దట్ నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్. బాయ్ యువర్ శ్రేష్.